దాదాపు నాకు 7 hours ఆపరేషన్ అయింది. మామూలుగా పోస్ట్ మార్టం అని మనం వింటాం. పోస్ట్ మార్టం అంటే ఏదో చనిపోయిన శవానికి సస్పెక్టెడ్ అనుమానం ఉంటే మాత్రమే పోస్ట్ మార్టం జరుగుతాయి. కానీ నాకు బ్రతుకున్నదే పోస్ట్ మార్టం అయింది. టెస్టుకు 26 కూర్చున్నాయి, నా గొంతుకు 18 ఉన్నాయి. అంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టింది. నిజంగా వైద్యులు దేవుడు వైద్యుల ద్వారా ఆ కార్యాన్ని నడిపించింది. ఏడు గంటలు నేను ఈ లోకంలో లేకున్నా ఏం జరిగింది నాకు తెలియదు. ఆపరేషన్ అయిన తర్వాత పోకముందు కొండకు మాత్రమే వేసుకొని క్రియేట్ చేస్తుంటే ఆపరేషన్ క్రియేట్ ఇంతకంటే ఎక్కువ లైట్ ఆ లైట్ చూస్తే ఆపే అవుతారు. కానీ దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చిండు. ఇచ్చినాక అనేసినా ఎక్కిస్తున్నారు అన్నగారు మర్కిస్తున్నారు. నీళ్ళలో వెళ్ళిపోతా ఉన్నారు. అది ఒకటి జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత 7 hours తర్వాత ఉదయం 10 గంటల పోయిందని 5 గంటల నన్ను ఆరోగ్యాలు ఆపరేషన్ పూర్తి అయింది అని చెప్పింది. అంటే ఎంత రూమ్ పెట్టి మాట్లాడిన రాళ్ళు మొత్తం కుర్చు కదా అని చెప్పి ఒక పెన్ను అడిగిన. ఆ యొక్క పెన్ను లేదు. బయట సెక్యూరిటీ దగ్గరికి బయట పెన్ను తీసుకొని వచ్చేది. అప్పుడు నా చేతి మీద రాసిన థ్యాంక్స్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టీమ్ అని చెప్పి రాసిన. ఇద్దరు మేజర్ డాక్టర్, ఇద్దరు నలుగురు పీజీ డాక్టర్స్ ఉంటారు. అది చూశాను నేను. అంటే దేవుడు నాయన చాలా గొప్ప కార్యం చేసిండు. నేను ఇప్పుడు కొన్ని ఉన్నాయి నాకు కొన్ని మహిళలు జీవిత చేస్తుంటే పొద్దునే అన్నదాకా నామం తీసుకోలేదు. కానీ ఒక 100 కిలోమీటర్లు ఎనగాలి కూడా నేను 4 డ్రైవ్ చేయగలను. ఆ శక్తి నాకు ఇచ్చిండు. ఇంకొకటి మరొక విషయము, నా కొడుకు నాకు సర్వ్ చేస్తూ ఒక 1 year లాస్ అయింది. అప్పుడు అని అనుకున్నా యువకుడికి అంటే దేవుడు పెద్దోడికి ఒక చిన్న ఉద్యోగం ఏరియాలో ఇచ్చిండు. అక్కడ ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తుండు. మరొకటి చిన్న కొడుకు తాతయ్యలో మెడికల్ సీట్లు వీటన్నిటి గురించి ఈ ప్రార్థన కూత పెడుతున్నా. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాట బయటకు వచ్చి ఒక్క మాట వాక్యం చదువుతా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడేది. ప్రభువు సమీపంగా ఉన్నారు. దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. నన్ను బాగా ప్రదర్శించి సోలిపోవలదు మనస్స సోలిపోవలదు సిరుకని
లేదు. దేవుడు నాకు అది ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎస్ఎఫ్టీసీ శ్రీ సమాజానికి చాలా ఉన్నపై ఉంటాం. ఎవ్రీడే ప్రతిలో 5 గంటలకు అందరూ బాధిస్తుంటారు. అందరూ తెలుసుకుంటాం. అందరికీ థ్యాంక్ యూ.